పోలీసులకు చెప్పినా తన కోసం వెతికినా ఎప్పటికీ తిరిగి రాని బోనసాయి లేఖలో హెచ్చరించాడు. తన అవసరాల కోసం సొనాటా వాచ్, బట్టలు, స్కూల్ బ్యాగ్, ఏటీఎం కార్డు తీసుకెళ్తున్నట్లు బోనసాయి ఆ లేఖలో పేర్కొన్నాడు. ఢిల్లీలో క్రికెట్ కోచింగ్ తీసుకుంటారని చెప్పాడు. ఇంటి నుంచి పారిపోయిన బోనసాయి తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు. సామర్లకోటలో ఉన్న బంధువులకు విషయం వివరించి అక్కడ బోనసాయిని పట్టుకున్నారు. దీంతో తల్లిదండ్రులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. తిరుమల బాలుడి కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో సీసీటీవీలో దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ విజువల్స్ నుంచి కిడ్నాపర్ స్పష్టమైన ఫోటోను సేకరించి సోషల్ మీడియా ద్వారా పోలీసులు ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 14న తిరుమలలో చిన్నారి అపహరణకు గురయ్యాడు. స్వామివారి దర్శనం తర్వాత ఆలయం బయట నిద్రిస్తుండగా చెన్నకేశవను ఓ జంట ఎత్తుకెళ్లింది. తిరుమలలో బాలుడు కిడ్నాప్ అయి 14 రోజులవుతున్నా పోలీసులు కేసును మాత్రం ఛేదించలేకపోయారు. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన శిరీష మృతి కేసులో తేజస్విని వాంగ్మూలం తీసుకున్నారు పోలీసులు. శిరీష మృతి బాధ కలిగించిందన్న తేజస్విని ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదని వాంగ్మూలం ఇచ్చింది. రాజీవ్ కోసమే బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారన్న తేజస్విని రాజీవ్తో శిరీష చనువుగా ఉంటున్న కారణంగా గొడవపడ్డారని స్పష్టం చేసింది. తాను శిరీష పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నట్లు ప్రకటించింది. శిరీష వల్లే రాజు తనను దూరం చేస్తూ వస్తున్నాడని అనుమానం కలిగినట్టు తేజస్విని చెప్పింది. ఢిల్లీలో మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ భవన్లో జరుగుతున్న బోనాల ఉత్సవాల్లో భాగంగా లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు బోనం సమర్పించారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. పట్టిసీమ నీరు కృష్ణా డెల్టా రైతులను బతికించిందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పట్టిసీమ నీరు డెల్టా కృష్ణా డెల్టాకు వస్తే జగన్ ఓర్వలేకపోతున్నారన్నారు. పట్టిసీమపై బహిరంగ చర్చకు సిద్ధమని దేవినేని సవాల్ విసిరారు. జగన్ ఎన్ని కుప్పిగంతులు వేసినా చేసిన పాపాలు పోవని అన్నారు. కడపలో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. కర్నూలు, కడప నేషనల్ హైవే పనులు పూర్తి చేయకుండా టోల్ ఫీజు వసూలు చేయడాన్ని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కడప నుంచి కర్నూలు వరకు కేఎంసీ అనే సంస్థ రహదారిని నిర్మించింది. కానీ చెన్నూరు చిన్నమాచుపల్లె అప్రోచ్ సర్వీస్ రోడ్లు, డ్రైనేజ్ నిర్మించలేదని వైసీపీ నేతలు మండిపడ్డారు. సివిల్స్ థర్డ్ ర్యాంకర్ ఇప్పుడు వివాదంలో పడ్డాడు. ఎలాంటి కోచింగ్ లేకుండానే ర్యాంక్ సాధించారని ప్రకటించిన రోణంకి గోపాలకృష్ణ ఇప్పుడు వివాదంలో ఇరుక్కున్నారు. సివిల్ థర్డ్ ర్యాంకర్ గోపాలకృష్ణ అంగవైకల్యాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తప్పుడు అంగవైకల్య ధృవీకరణ పత్రం సమర్పించి రిజర్వేషన్ పొందాడని ఆరోపించారు పిటిషనర్. గోపాలకృష్ణకు ఎలాంటి అంగవైకల్యం లేదు అన్నది పిటిషనర్ ఆరోపణ. తప్పుడు ధృవీకరణ పత్రం సమర్పించి పరీక్షకు హాజరైనట్లు చెబుతున్నారు. గోపాలకృష్ణకు ఐఏఎస్ సర్వీస్ కేటాయించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ కేసును కోర్టు 3 వారాల వాయిదా వేసింది. విశాఖ జిల్లాలోని గాజువాక వడ్లపూడి దగ్గర పాల ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర చికిత్సకై క్షతగాత్రుని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక పాల ట్యాంకర్ బోల్తా పడిందని తెలుసుకున్న స్థానికులు పాలు తీసుకెళ్లేందుకు క్యూ కట్టారు. బిందెలు, బాటిల్స్ తీసుకుని పాల కోసం ఎగబడ్డారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఆర్టీసీ డిపో మేనేజర్ మహేందర్ ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణ శివారులోని బైపాస్ రోడ్డుపై మహేందర్ మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. మృతదేహం పక్కనే పురుగుల మందు డబ్బా ఉంది. నోట్లో నుంచి నురగలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్ బాలాపూర్లో దారుణం జరిగింది. సునీల్ అనే యువకునిపై ఎదురింట్లో ఉన్నవారు ఈ నెల 17న దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అయితే దెబ్బలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సునీల్ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తు నీటి బకెట్లో పడి మృతి చెందింది. కర్నూలు జిల్లా ఆతోనిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరి లేని సమయంలో ఆడుకుంటూ చిన్నారి చతుర్య బకెట్లో పడిపోయింది. తలకిందులుగా పడ్డంతో ఊపిరాడక చిన్నారి మృతి చెందింది. అనంతపురంలో అప్పుడే పుట్టిన పాపను చెత్తకుండీలో పడేసిపోయారు.
పాప ఏడుపు విని అటుగా వెళ్తున్న ఓ తల్లి అక్కున చేర్చుకొని అనంతపురం ఆసుపత్రికి తీసుకెళ్లింది. కూకట్పల్లిలో దొంగలు రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని బ్రహ్మరాంబ పంచలోహ విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. అటు 7 హిల్స్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలోని హుండీని పగలగొట్టి డబ్బును దోచుకెళ్లారు. అనంతపురం జిల్లా పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి మృతి చెందడం ఉద్రిక్తతకు దారితీసింది. లేపాక్షి మండలం పూలకుంటలో పేకాట స్థావరాలపై దాడి చేసిన పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు. ఇక పోలీసుల దెబ్బల కారణంగానే గోపాల్ చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఏపీలోని హాస్పిటల్స్ లో వాస్తవ పరిస్థితులపై స్పెషల్ డ్రైవ్ చేస్తున్న హెచ్ఎన్ వాస్తవ పరిస్థితులను ప్రపంచానికి చూపింది. దీన్ని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తప్పుబట్టారు. హాస్పిటల్స్ ని ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు. పశ్చిమ గోదావరి తిరుమల మండలంలో చిరుత సంచారం చేసింది. తిరుమలపాలెంలో చిరుత హల్చల్ చేయడంతో స్థానికులు భయాందోళన చెందారు. అయితే ఆవును చంపబోయిన చిరుతను గ్రామస్తులు ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి మరీ దాన్ని హతమార్చారు. తిరుమల శ్రీవారిని ఉడిపి పీఠాధిపతి సుగుదేంద్ర శ్రీధర్ స్వామి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సిరీస్ విన్నర్ కిదాంబి శ్రీకాంత్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కుటుంబ సభ్యులు, అభిమానులు శ్రీకాంత్ కు ఘన స్వాగతం పలికారు. 2 వారాల్లో 2 టైటిల్స్ గెలవడం చాలా ఆనందంగా ఉందని కిదాంబి శ్రీకాంత్ తెలిపారు. తన విజయం వెనుక కోచ్ గోపీచంద్ పాత్ర కీలకమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో 144 సెక్షన్ కొనసాగుతోంది. 3 రోజులుగా పోలీసుల పహారాలోనే ఉంది గరగపర్రు గ్రామం. గ్రామానికి వెళ్లే మార్గంలో 5 చోట్ల పికెటింగ్ ఏర్పాటు చేశారు పోలీసులు. 24 గంటల్లో బాధ్యులను అరెస్ట్ చేయకపోతే ఉద్యమిస్తామంటున్నారు దళిత సంఘాల నాయకులు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. గరగపర్రు గ్రామంలో చెలరేగిన వివాదాన్ని 3 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ దళితుల సాంఘిక బహిష్కరణపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదైందన్నారు. గరగపర్రులో దళితులను వెలివేసినట్లు విచారణలో తేలిందన్నారు. ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ కారిం శివాజీ. సామూహిక వెలిపై మెజిస్ట్రేట్ విచారణ ముగిసిందన్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు చెరువు సమీపంలో స్థలం కేటాయిస్తామని శివాజీ చెప్పారు. సమస్య తెలిసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంఆర్ఓ ఎస్ఐను సస్పెండ్ చేశామని చెప్పారు శివాజీ. గూర్ఖాలాండ్ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ 19వ రోజు బంద్ కొనసాగుతోంది. జీజేఎంఎం నేతలు డార్జిలింగ్లో ఇవాళ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. రోడ్పై అర్ధనగ్నంగా నిలబడి ట్యూబ్ లైట్లతో కొట్టుకున్నారు. గూర్ఖాలాండ్ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని జీజేఎం నేతలు తెలిపారు. మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్ ఆర్కేపురం చెరువు కాలుష్యం కూరల్లో చిక్కుకుంది. ఫ్యాక్టరీల నుంచి వస్తున్న కెమికల్స్ వ్యర్థాలతో చెరువులోని నీళ్లు పూర్తిగా కలుషితంగా మారాయి. బుడగలు, నురగలతో కూడిన నీళ్లు ఇళ్లలోకి చేరుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. చెరువు దుస్థితిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. మలేరియా, జ్వరాల వల్ల చాపరాయిలో మరణాలు సంభవించలేదు అన్నారు మంత్రి కామినేని శ్రీనివాస్. ఏజెన్సీ ప్రాంతాల్లో సమస్యలు చాలా కాలంగా ఉన్నాయన్న ఆయన ఆవు చనిపోయిన నీళ్లు తాగడం వల్లే గిరిజనులు మరణించారని అన్నారు. కొండ ప్రాంతాల్లో ఉన్న వారికి వైద్య సదుపాయాలు అందించడం కష్టంగా ఉందన్నారు వైద్యారోగ్య మంత్రి కామినేని. లక్షల రూపాయలు జీతం ఇస్తున్నా వైద్యులు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లడం లేదన్నారు కామినేని. అందుకే రొటేషన్ పద్ధతిలో డాక్టర్లను త్వరలో నియమిస్తామన్నారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం మూడుచింతలపల్లి గ్రామంలో తండ్రితో కలిసి ఈద్గాలో ప్రార్థనలు ముగించుకొని వస్తుండగా కుక్కలు దాడి చేయడంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి ఫారూక్ నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైదరాబాద్ లో వరుసగా చిన్నారులపై కుక్కలు దాడులు చేస్తున్నా జీహెచ్ఎంసీకి పట్టడం లేదు.
వీధుల్లో రహదారుల్లో కుక్కలు దాడి చేయడం, ప్రజలు చిన్నారులు గాయపడడం ఇదేం తొలిసారి కాదు. ఈ నెల 2న రామాంతపూర్లో కుక్కలు 11 మందిపై దాడి చేసి గాయపరిచాయి. గాయపడ్డ వారిలో 10 మంది చిన్నారులే. వీరందరికీ నీలోఫర్లో చికిత్స అందించడంతో చిన్నారులు త్వరగా కోలుకున్నారు. గుంటూరు జిల్లా గురజాల ఆసుపత్రికి వెళ్లాలంటే గుండెలు గుబేలుమంటున్నాయి. ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించే ల్యాబ్ లేదు, ఎక్స్రే మిషన్ అందుబాటులో లేదు. సరిపడ్డన్ని మందులు ఉండవు, సర్జరీలు చేసేందుకు డాక్టర్ ఉన్నా ఎనస్థీషియా డాక్టర్ లేకపోవడంతో ఆపరేషన్లు ఆగిపోయాయి. పిడుగురాళ్లలో రేకుల షెడ్లో కొనసాగుతున్న ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ఈ ఆసుపత్రి పశువుల కొట్టం కంటే హీనంగా కనిపిస్తుంది. ఇక్కడి మంచాలన్నీ తుప్పు పట్టిపోయాయి. వాటిపై కనీసం బెడ్షీట్లు కూడా లేవు. పరిశుభ్రత మచ్చుకైనా కనిపించదు. ఇక గర్భిణీలకు డెలివరీ చేసే ఆపరేషన్ రూమ్ కూడా రేకుల షెడ్లోనే ఉండటం ఇక్కడి దౌర్భాగ్యం. దీంతో ఈ ఆసుపత్రికి రావాలంటేనే జనం జంకుతున్నారు. ఏపీ సీఎం కార్యాలయానికి సమీపంలో ఉన్న అమరావతి మండలంలోని పీహెచ్సీ పరిస్థితి మరీ ఘోరం. ఇక్కడ స్కానింగ్ యంత్రం కూడా లేదు. సిబ్బంది కొరతతో పాటు మందుల కొరత కూడా ఈ ఆసుపత్రిని వేధిస్తోంది. దీంతో రోగులు మందులను బయటే కొనుక్కోవాల్సిన దుస్థితి. ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులన్నీ సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లాలో 92 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటే అందులో 32 ఆసుపత్రులకు వైద్యులే లేరు. ఇక ఏఎన్ఎంల కొరత సరే. 144 హెల్త్ అసిస్టెంట్ పోస్టులు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఎటూ సరిపోవడం లేదని వైద్యులు వాపోతున్నారు. జీఎస్టీకి వ్యతిరేకంగా నెల్లూరు జిల్లాలో వ్యాపారస్తులు ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాలోని వస్త్ర దుకాణాలు అన్ని మూతపడ్డాయి. జీఎస్టీతో తమ జీవితాలు ఇబ్బందుల్లో పడతాయంటూ వ్యాపార సంఘాలు నెల్లూరు నగరంలో భారీ నిరసన ప్రదర్శన చేశారు. వస్త్ర వ్యాపారంపై జీఎస్టీ పన్ను 5% విధించడాన్ని నిరసిస్తూ నిజామాబాద్లో వ్యాపారులు ఆందోళన బాటపట్టారు. నగరంలోని బట్టల దుకాణాలను మూసివేశారు. కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 3 రోజుల పాటు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు నిజామాబాద్ జిల్లా వస్త్ర వ్యాపారులు. అమరావతి తాడేపల్లి మండలం పెనుమాకలో జరుగుతున్న సిఆర్డీఏ భూసేకరణ సదస్సు రసాభాసగా మారింది. తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలని సిఆర్డీఏ అధికారులను రైతులు కోరారు. దీనికి సిఆర్డీఏ అంగీకరించకపోగా రైతుల అభ్యంతరాలను తిరస్కరించింది. దీంతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఆర్డీఏపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశ బల్లను తోసేశారు. దీంతో సమావేశం కాస్త గందరగోళంగా మారింది. ఎమ్మెల్యే మద్దతు కూడా లభించడంతో రైతులు సమావేశంలోని కుర్చీలను విరగ్గొట్టి సదస్సును బహిష్కరించారు. వస్త్ర వ్యాపారుల దేశవ్యాప్త బంద్లో భాగంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా వస్త్ర దుకాణాలు మూతపడ్డాయి. టెక్స్టైల్స్ పై జీఎస్టీని వ్యతిరేకిస్తూ వ్యాపారులు 72 గంటల బంద్ పాటిస్తున్నారు. వరంగల్లోని ట్రై సిటీలోని అన్ని వస్త్ర దుకాణాలను బంద్ చేసిన వ్యాపారులు జీఎస్టీని వెనక్కు తీసుకోవాలని ఆందోళనలు చేశారు. ఇక వస్త్ర వ్యాపారంలో చిన్న ముంబైగా పేరుగాంచిన చీరాల వస్త్ర వ్యాపారులు కూడా 4 రోజుల పాటు స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చారు. జీఎస్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్థానిక మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ కూడలి వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పెంచిన సినిమా టికెట్ల ధరలను తగ్గించాలని కోరుతూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. సామాన్యుల వినోద సాధనమైన సినిమా టికెట్ల ధరలు అందుబాటులో ఉంచాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రేమోన్మాది చేతిలో హతమైన గాయత్రి కేసును పోలీసులు నీరుగారుస్తున్నారని సిపిఐ నేతలు ఆరోపించారు. హంతకుడు శ్రీకాంత్ ను సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. తన కుమార్తె గాయత్రిని హతమార్చిన శ్రీకాంత్ ను ఉరికమ్మం ఎక్కించాలని తండ్రి సాయిలు డిమాండ్ చేశారు. అరకు మండలం కోడిపుంజలవలస గ్రామంలో ఆంథ్రాక్స్ సోకిన అనుమానంతో కేజీహెచ్లో చేరిన గిరిజనులకు ఆంథ్రాక్స్ నిర్ధారణ అయింది. స్పియర్ టెస్ట్, కల్చర్ టెస్ట్లో పాజిటివ్ వచ్చినట్టు చర్మ వ్యాధుల విభాగం హెచ్ఓడి డాక్టర్ బాలసుందరుడు తెలిపారు. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న ఆంథ్రాక్స్ రోగులను మంత్రి గంటా శ్రీనివాసరావు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
గిరిజనుల ఆహారపు అలవాట్లలో ఉండే అనాగరిక పద్ధతులే ఇందుకు కారణమని, అయితే వీరిలో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న బిరుదు ఇవ్వాలని ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏకశిలా సొసైటీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు 91వ జయంతిని విజయవంతం చేయాలని కోరారు. హన్మకొండ బస్టాండ్ వద్ద ఉన్న పివి నరసింహారావు విగ్రహం దగ్గర జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టూరిజం శాఖ మంత్రి చందులాల్ వస్తున్నారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో చాపరాయి మలేరియా వరుస మరణాల బాధిత కుటుంబాలను రంపచోడవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మలేరియా బాధితులను వైసీపీ బృందం పరామర్శించింది. చాపరాయి గ్రామంలో ఈ నెల 28 లేదా 30 తేదీన వైసీపీ నేత జగన్ పర్యటనకు జిల్లా వైసీపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. 2 రోజుల్లో జగన్ ఆ ప్రాంతంలో పర్యటించే ఛాన్సెస్ ఉన్నాయి. చిల్లకూరు మండలం చింతవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. మృతులను శ్రీకాళహస్తికి చెందిన మాధవ్, నిరూప, ముడిచరణులుగా గుర్తించారు. ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలంటూ టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ భవనం ముందు నిరసన చేపట్టారు టీటీడీ కాంట్రాక్టు కార్మికులు. ఇవాళ రేపు టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ భవనం ముందే రిలే నిరాహార దీక్ష చేస్తున్నట్లు సిఐటియు కార్యదర్శి కందారపు మురళి తెలిపారు. వేతనాలు పెంచకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని అన్నారు. టీటీడీలో తరతరాలుగా వస్తున్న సన్నిధిగుల సాంప్రదాయానికి గండి కొడితే సహించబోయేది లేదు అని హెచ్చరించారు యాదవ సంఘాల నాయకులు. పురాతనమైన చరిత్ర కలిగి సాక్షాత్తు స్వామివారి నుండి స్వామి గుడి తలుపులు తెరిచి మొదటి దర్శనం పొందే వరాన్ని టీటీడీ స్వస్తి పలకడానికి సిద్ధంగా ఉందని మండిపడ్డారు. మాదిగల కురుక్షేత్ర మహాసభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని నెల్లూరులో ఎంఆర్పీఎస్ నిరసన చేపట్టింది. విఆర్సీ సెంటర్లో భారీ ధర్నా నిర్వహించారు. మాదిగలపై ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోందని మండిపడ్డారు. మహాసభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. విశాఖలోని ఆర్టీసీ ఆర్ఎం ఆఫీసులో పర్సనల్ మేనేజర్ మురళీమోహన్ రావు ఏసీబీకి చిక్కారు. 5,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఆర్టీసీ అధికారులకు కార్లను అద్దెకు ఇచ్చే అప్పులరెడ్డి అనే వ్యక్తికి మార్చి, ఏప్రిల్, మే నెలల బిల్లులు అమౌంట్ చెల్లించాల్సి ఉంది. అయితే చెల్లింపులు జరగాలంటే 5,000 ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు మురళీ మనోహర్ రావు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో వలపన్ని పట్టుకున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో స్పీకర్ కోడెల పాల్గొన్నారు. పూర్తయిన సీసీ రోడ్లను ప్రారంభించిన కోడెల కొత్త వాటికి శంకుస్థాపన చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పిన స్పీకర్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.